పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గుంటువానిపాలెం సమీపంలో పెద్ద బండరాళ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు స్వల్పంగా గాయాలు కాగా లారీలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో పడిపోయాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జేఎన్నవరం నుంచి కాకినాడ వెళుతున్న ఈ లారీ గుంటువానిపాలెం గ్రామ శివారులో రోడ్డు పక్కకు ఏసి దిగడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఇదే లారీ ఊరి మధ్యలో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు. క్వారీ లారీల వలన ప్రజలు రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్నామని, పెద్ద పెద్ద బండరాళ్లతో వెళుతున్న వాహనాలు, గోతుల వలన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నామన్నారు. అయినప్పటికీ క్వారీ యాజమాన్యం లాభాల కోసం అధిక టన్నుల బరువు గల పెద్ద పెద్ద బండరాళ్లను గ్రామం నుండి తరలిస్తున్నారని వాపోయారు. గతంలో ఈ రోడ్డుపై ఓవర్లోడ్తో వాహనాలు వెళ్లకూడదని అధికారులు సూచించినా క్వారీ యాజమాన్యం మాత్రం లెక్క చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్వారీలపై దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. అడ్డతీగల మండలం గుంటువానిపాలెం నుంచి మాట్లాడుతూ ఉన్నాము. ఈరోజు క్వారీ లారీలు చాలా భయానకరమైనటువంటి బీభత్సం చేస్తూ ఉన్నాయి. ఈ రోడ్డు పనులు మేము చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పేసి లోతరామారావు ఆధ్వర్యంలో ధర్నా చేయడం కూడా జరిగింది. ఈ సుమారు 4 రోజులు అవుతుంది అండి ధర్నా చేసి. దీని మీద నత్తనడకన మొత్తమే పనులు అయితే స్టార్ట్ చేశారు, కానీ అంత స్పీడ్గా నడవటం లేదు. ఇంతలో ఈ క్వారీ లారీలు ఓవర్ టన్నేజ్ అంటే బౌండరీ కూడా కాదు, ఒక 2-3 క్రేన్లు పెట్టి లేపుతాను కానీ లేవలేని రాళ్ళు ఈ లారీలో వేసుకుని ఊరు మధ్యలోంచి వెళ్తూ ఉంటే ఊళ్ళో రోడ్డు వారకల్లా ఉంటాయి ఇళ్ళు. ఒక రాయి పడితే 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ శుభ్రంగా నుజ్జు అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పడిపోయిన లారీలో ఉన్న రాళ్ళు చూస్తే ఎవరికైనా సరే చాలా భయానకరమైన దృశ్యంగా ఉంది. సో ఇదే లారీ కనుక ఊళ్ళో ఎక్కడైనా తిరగబడి ఉంటే కనుక మనిషి రూపురేఖలు ఏం కనబడవండి, ఇంకా పచ్చడే తప్ప మనిషి రూపంలో అయితే కనబడ్డ. ఇంకా ఇది గతంలో మేము ఒకసారి ధర్నా కూడా చేయడం జరిగింది, లారీలు ఆఫ్ చేయడం జరిగింది, అప్పుడు తగ్గించారు. మరలా ఇప్పుడు ఈ రోడ్డు వేస్తున్నారు, రోడ్డు పాడైపోద్దేమో అన్న ఆలోచన జ్ఞానం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓవర్ టన్నేజీలు వేసుకెళ్ళడం, రోడ్డును నాశనం చేసేయడం జరుగుతుంది. ఈ సూర్య స్టోన్ క్రస్ట్ నుంచి వెళ్తాయండి ఈ లారీలు, కాకినాడ వానరసటి లారీలు. మరి ఈవేళ నిజంగా ఇంకా డ్రైవరు, క్లీనర్ బతుకున్నారు, కానీ లేకపోతే ఏంటి పరిస్థితి? ఏ రకంగా ప్రజలు మనుగడకే ప్రమాదం చేకూర్చే వ్యవస్థగా ఉంది ఈ యొక్క క్వారీ యాజమాన్యం కానివ్వండి, లేదా ఈ క్రషర్ యాజమాన్యం కానివ్వండి. చాలా భయంకరంగా ఉంది. మనుషులు చచ్చిపోయిన వాళ్ళకి అవసరంలే, నాశనం అయిపోయిన అవసరంలే, రోడ్లు నాశనం అయిపోయి గర్భిణీ స్త్రీలు గర్భస్రావం జరుగుతూ ఉంది, రోడ్ల మీద చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. అయినా సరే వాళ్ళకి ఏం దందపట్టడంలా, ఏదో రకంగా డబ్బు సొమ్ము చేసుకోవడం కోసం ఈ క్వారీల నుంచి రాళ్ళన్నీ తోలుకుని పోవడం, ఈ రోడ్లు నాశనం అయిపోవడం, పట్టించుకుని నాదులు లేరు. ఈ అధికారులు కూడా ఏం చేస్తాం మాకు అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, న్యూస్ ఇవ్వడం జరిగింది, ఎన్నోసార్లు చేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ రాత్రుల టైంలో అయితే 12 గంటల టైంలో ఏ లారీ తిరగబడిపోయినా కూడా ఆ పక్క నుంచి ఏ కారులో ఈవేళ ఈ లారీ తిరగబడిందండి. ఒక ఆటోలో 10 మంది వెళ్తుంటారు, తిరగబడితే ఆ 10 మంది సజీవ సమాధి రాయి కింద తప్ప ఇంక మళ్ళీ వాళ్ళ రూపాలు కూడా మనకు కనిపెట్టలేని దుస్థితి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని ఈ క్వారీ యాజమాన్యాన్ని నిర్వహించకపోతే మాత్రం ప్రజల బతకాలి అని గవర్నమెంట్ అంతా కూడా, ప్రభుత్వం వారందరూ కూడా ప్రజల కోసం ఎన్నో ఆర్థికమైన సహకారాలు ఇస్తూ ఉన్నారు, ప్రజల కోసం ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇలాగా జనాలను చంపేసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా లారీలు వెళ్తుంటే మాత్రం ఏ అధికారులు కూడా పట్టించుకోవటం లేదు, ఎవరు కూడా దీని వంక చూడటం లేదు. కాబట్టి దయచేసి మేము కోరుకునేదల్లా ఏంటంటే ఈ లారీలని కొంచెం తగ్గించి నడిపించే ఏర్పాట్లు చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాము. ఈ ఓవర్ స్పీడు ఈ లారీలు పోని కనీసం ఆ డ్రైవర్లు, క్లీనర్లు కూడా ఏమైనా జరిగితే మా భార్య, మా పిల్లలు ఏమవుతారో అన్న ఆలోచన జ్ఞానం డ్రైవర్లు కూడా లేదండి. మొత్తం మీద ఓవర్ టన్నేజ్ ఎంత వేస్తే అంత వేసేసుకుని పట్టుకుపోవడం, దారిలో లారీలు తిరగొట్టేయడం, జనాలు చంపేయడం, రకరకాల చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ చేస్తూ ఉన్నారు ఈ క్వారీ యాజమాన్యం కానివ్వండి, ఈ క్రషర్ యాజమాన్యం కానివ్వండి. కాబట్టి దీని మీద చర్యలు తీసుకుని ఈ రోడ్ని రక్షించి మా ప్రాణాలను కాపాడవలసిందిగా సంబంధిత అధికారులందరినీ కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. దీనికోసం లోతరామారావు గారు చాలా తీవ్రమైనటువంటి ధర్నా కూడా చేయడం జరిగింది.
ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఇదే రోడ్డు మీద ధర్నా చేసి నానా పాటలు పడ్డారు. అటువంటిది రోడ్డు పనులు ఎట్టకేలకు మొత్తం మీద ఏదో రకంగా మొదలయ్యాయి, ఇప్పుడు మాకు రోడ్డు అవుతుందని మేము అనుకుంటే అదే రోడ్డు మీద ఈ లారీలు ఇప్పుడు కూడా బరితెగించి ఈ లారీలందరూ కూడా ఈ క్వారీ యాజమాన్యం అందరూ కూడా అలాగే ఈ క్రషర్ యాజమాన్యం బరితెగించి మాకేంటి మమ్మల్ని ఎవడు ఏం చేస్తాడన్న ఉద్దేశంతో ఈ రోడ్డు మీద రోడ్డు వేస్తుండో కూడా భయంకరంగా ఈ లారీలు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము.